నాకు చాలా నచ్చిందండి. దానివల్ల నా బ్రతుకుని నేను సరి చేసుకున్నాను. ఏమిటో ప్రసంగం నేను చెప్తా. ఒక యవనస్తుడు, నేను చెప్పిన సమయం కంటే 5 నిమిషాల ముందు ముగిస్తా. ఒక యవనస్తుడు ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం రాక చర్చికి వస్తాడు. ఆటో కొనుక్కున్నాడు, ఆటో తెప్పడానికి. పాపం స్త్రీల సమాజం అంతా ప్రార్థన చేస్తే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫ్రీగా తీసుకెళ్తాడట, పెట్రోల్ కూడా డబ్బులు అడగడట. అక్క, ఇంజనీరింగ్ చేసి ఆటో తోలుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయండి, నాకు మంచి ఉద్యోగం రావాలని చెప్తాడట. పాప ఈ అక్కలందరూ రూపాయి ఛార్జీ తీసుకోడు, పెట్రోల్ కూడా తీసుకోడని భారంతో అక్కలందరూ ప్రార్థన చేశారు తమ్ముడు కోసం. ఆశ్చర్యం అంటే తెలుసా, అబ్బాయికి ఈ స్త్రీల సమాజంతో ప్రార్థన చేయటం వల్ల నేవీలో లెఫ్టినెంట్ కమాండర్ ఉద్యోగం వచ్చింది. ఎప్పుడైతే అంత పెద్ద ఉద్యోగం వచ్చిందో, ఈ అక్కలో ఒక అక్క ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, వదినా, మీ అబ్బాయి కోసం ఎంత ప్రార్థన చేశానో తెలుసా అంటారు. అవునా వదినా, ఎందుకు చేశానో తెలుసా, నాకు ఒక అమ్మాయి ఉంది. ఊరికే వద్దురా, ఊరికే వద్దు, 3 ఎకరాలు పొలం ఇస్తాం, ఎకరా 25 లక్షలు, ఒక ఇల్లు ఇస్తాం, ₹1,00,00,000 పైన వద్దు, ఊరికే వద్దు అందరు. సరే వదిన, అబ్బాయితో చెప్తానంటే వెళ్ళిపోయిందంట. వెనకన ఇంకొక వదిన వచ్చింది, వెనకన ఇంకో వదిన వచ్చింది. ఈ వదిన ఉందంట, వదిన 4 ఎకరాలు పొలం వదిన, 4 ఎకరాలు గుర్తుపెట్టుకో, 3 కాదు, అంతకంటే మంచి ఇల్లు ఇస్తాం, 2 కోట్లు అందట. అబ్బాయితో చెప్తాను అందట. వెళ్ళిపోయింది. ఈ అబ్బాయి వచ్చాడు, మరి మీ అక్కలు సంపద తింటున్నారా, మా అమ్మాయిని చేసుకో, మా అమ్మాయిని చేసుకొని, నువ్వు ఎవరినో ఒకరు డిసైడ్ చేయడం బాబు, నా బుర్ర తినేస్తాను అందట. ఈ అబ్బాయి అన్నట, అమ్మా చర్చిలో వాక్యం వెళ్ళలేదా, నేను పైసా కట్నం తీసుకుని అందట. ఈ అమ్మ గుండెలో రాయి పడిపోయింది. ₹1,00,00,000 కట్నం వదిలేసి పైసలు తీసుకుంటాడేటీడు. పైగా అన్నాడంట, అమ్మా చర్చిలో నాకు అమ్మాయిని చూసా, కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా యేసుప్రభు కనపడలేదట. అంటాడు. పైగా అమ్మా చేసుకుంటా, అమ్మాయిని చేసుకుంటా, లేకపోతే బ్రహ్మచారి ఉండిపోతాను అన్నాడట. చీకురా, పని చేయకు, నీకు దండం పెడతా, సరే మాట్లాడడానికి వెళ్దామని వెళ్ళారు. వాళ్ళకి తెలిసిపోయింది, బెగబెట్టిపోయారు, ఒక్క పైసా కట్నం ఇవ్వమని.